సరే, ఈరోజు మనం భారత రాజ్యాంగం మనకిచ్చిన ఒక అత్యంత శక్తివంతమైన ఆయుధం గురించి మాట్లాడుకుందాం. ఇది మన హక్కులకు ఒక రక్షణ కవచం లాంటిది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఇది చాలా చాలా కీలకమైన అంశం. ఆలోచించండి, ఒక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని లేదా అధికారాన్ని అదుపులో పెట్టే అసలైన శక్తేంటి? ఈ ప్రశ్నకు మన రాజ్యాంగం ఒక అద్భుతమైన సమాధానమిస్తుంది. అదేంటో చూద్దాం రండి. ఆ శక్తివంతమైన సాధనమే రిట్. దీని ప్రాముఖ్యత ఎంత గొప్పదంటే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు ఆర్టికల్ 32ను రాజ్యాంగానికి ఆత్మ, హృదయమని వర్ణించారు. అంతకంటే గొప్పగా చెప్పలేం కదా. అసలు ఈ రిట్ అంటే ఏంటి? చాలా సింపుల్. మన ప్రాథమిక హక్కులకు ఎప్పుడైనా భంగం కలిగితే వాటిని కాపాడటానికి సుప్రీంకోర్టుగాని, హైకోర్టుగాని జారీ చేసే ఒక అధికారిక, రాతపూర్వక ఆదేశమే రిట్. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు వీటిని జారీ చేస్తాయి. మరి మన రాజ్యాంగంలో మన హక్కులకు గార్డియన్స్లో పనిచేసే ఈ రిట్స్ మొత్తం 5 రకాలున్నాయి. అవే హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యోరారీ, ఇంకా క్వో వారెంటో. ఈ 5ంటిని గుర్తుపెట్టుకోటానికి ఓ సింపుల్ ట్రిక్ ఉందండోయ్. అదే HMPCQ. ఈ కోడ్ గుర్తుంటే చాలు. సరే, ఇప్పుడు ఒక్కోదాని గురించి వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిది హేబియస్ కార్పస్. దీనిని వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన రిట్ అని కూడా అంటారు. ఎందుకంటే మన స్వేచ్ఛను కాపాడటంలో ఇది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. హేబియస్ కార్పస్ పేరు కొంచెం వింతగా ఉంది కదూ. ఇది ఒక లాటిన్ పదం. దీనికి అర్థమేంటంటే శరీరాన్ని కలిగి ఉండు లేదా వ్యక్తిని హాజరుపరచు అని. ఆ పేరులోనే దాని పనేంటో తెలిసిపోతుంది. ఒక ఉదాహరణతో చూద్దాం. అనుకుందాం, ఎవరినైనా పోలీసులు అన్యాయంగా, చట్టవిరుద్ధంగా అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచారు అనుకుందాం. అప్పుడు కోర్టు ఈ రిటును జారీ చేసి ఆ వ్యక్తిని తక్షణమే మా ముందు హాజరుపరచండి అని అధికారులను ఆదేశిస్తుంది. అసలు ఆ అరెస్టు చట్టబద్ధమైనదేనా కాదా అని తేల్చడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ రిట్ను కేవలం ప్రభుత్వ అధికారుల మీదే కాదు, ప్రైవేట్ వ్యక్తుల మీద కూడా జారీ చేయవచ్చు. కానీ జాతీయ అత్యవసర పరిస్థితి లాంటి సమయాల్లో మాత్రం దీన్ని తాత్కాలికంగా నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇక రెండోది చూద్దాం, మాండమస్. దీన్నే మనం కమాండ్ రిట్ లేదా ఆదేశ రిట్ అని కూడా పిలవచ్చు. పేరుకు తగ్గట్టే దీని పని ఆదేశాలు ఇవ్వడం. ఈ పేరు కూడా లాటిన్ నుంచే వచ్చింది. మాండమస్ అంటే మేము ఆజ్ఞాపిస్తున్నాం అని అర్థం. వినడానికే చాలా పవర్ఫుల్గా ఉంది గదూ. దీన్ని ఎప్పుడు వాడతారంటే, ఒక ప్రభుత్వ అధికారి తన చట్టపరమైన డ్యూటీని చేయడంలో ఫెయిలైనా లేదా చేయడానికి నిరాకరించినా కోర్టు ఈ రిట్ జారీ చేసి మీరు మీ డ్యూటీని తప్పకుండా నిర్వర్తించాల్సిందే అని ఆదేశిస్తుంది. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, అన్ని రిట్స్లోకి ఎక్కువగా వాడేది ఇదే. కాని ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. మన రాష్ట్రపతికి గాని, రాష్ట్ర గవర్నర్కు గాని వ్యతిరేకంగా ఈ రిట్ను జారీ చేయలేరు. మన లిస్ట్లో మూడోది ప్రొహిబిషన్. పేర్లోనే ఉంది కదా, ఇది ఒక స్టాప్ ఆర్డర్ లాంటిది. అంటే నివారణ చర్య అన్నమాట. ప్రొహిబిషన్ అంటే లాటిన్లో నిషేధించడం లేదా ఆపడం. చాలా సింపుల్. దాని పని కూడా అదే. అంటే ఒక కింది కోర్టు తన అధికార పరిధి దాటి ఏదైనా కేసును విచారిస్తుంటే పైకోర్టు రంగంలోకి దిగి ఆపండి, ఈ కేసు విచారించే అధికారం మీకు లేదు అని ఆ విచారణను మధ్యలోనే ఆపేస్తుంది. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ప్రొహిబిషన్కి మనం తర్వాత చూడబోయే సెర్ష్యోరారీకి తేడా ఏంటి? బాగా వినండి. ప్రొహిబిషన్ అనేది ప్రివెంటివ్, అంటే కేసు ఇంకా నడుస్తుండగానే, తప్పు జరగకముందే ఆపుతుంది. మరోవైపు సెర్ష్యోరారీ అనేది కరెక్టివ్, అంటే తీర్పు వచ్చేశాక జరిగిన తప్పును సరిదిద్దుతుంది. ఓకే, నాల్గోది సెర్ష్యోరరీ. ఇందాక చెప్పుకున్నట్టుగా ఇది ఒక దిద్దుబాటు రిట్. జరిగిన తప్పును సరిచేస్తుంది. సెర్ష్యోర్ అంటే ధృవీకరించండి లేదా తెలియచెయ్యండి అని. అంటే కేసు వివరాలు తెప్పించుకుని సరిచూడటం లాంటిదన్మాట. ఒక కింది కోర్టు ఆల్రెడీ తప్పుడు తీర్పిచ్చేసిందనుకోండి, అప్పుడు పైకోర్టు ఈ రిట్టుతో ఆ తీర్పును పూర్తిగా రద్దు చేస్తుంది, అంటే కొట్టేస్తుంది. అందుకే దీన్ని కరెక్టివ్ రిట్ అన్నాం. సరే, ఇక ఫైనల్గా 5వ రిట్ క్వో వారెంటో. ఇది చాలా ఇంట్రెస్టింగ్ రిట్.
ప్రభుత్వ పదవులకు సంబంధించింది. కో వారెంటో అంటే ఏ అధికారంతో అని సూటిగా అడగడం చాలా పవర్ఫుల్ ప్రశ్న గదా. ఎవరైనా ఒక పబ్లిక్ ఆఫీస్లో అంటే ప్రభుత్వ పదవిలో సరైన అర్హత లేకుండా వచ్చి కూర్చుంటే కోర్టు ఈ రిట్ జారీ చేసి మీరు ఏ అధికారంతో ఆ కుర్చీలో కూచున్నారు, మీ అర్హతేంటి అని ప్రశ్నిస్తుంది. దీంట్లో 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, కేవలం బాధితులే కాదు, ఆసక్తి ఉన్న ఏ పౌరుడైనా ఈ రిట్ను కోరవచ్చు. 2, ఇది కేవలం పర్మనెంట్ ప్రభుత్వ ఆఫీసులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి, సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం కేవలం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కోసమే రిట్స్ ఇస్తుంది. కానీ హైకోర్టు అధికారం ఇంకాస్త ఎక్కువ. ఆర్టికల్ 226 ప్రకారం ప్రాథమిక హక్కులతో పాటు ఇతర చట్టపరమైన హక్కుల కోసం కూడా రిట్స్ జారీ చేయగలదు. ఈ చిన్న తేడాను అస్సలు మర్చిపోవద్దు. సరే, ఇప్పటివరకు నేర్చుకున్నది ఒక్కసారి క్విక్గా, ఫాస్ట్గా రివైజ్ చేసేద్దామా? రెడీనా? హేబియస్ కార్పస్ అక్రమ నిర్బంధం నుండి విడుదల. మాండమస్ ప్రభుత్వ విధిని చేయమని ఆదేశం. ప్రొహిబిషన్ నడుస్తున్న కేసును ఆపడం. సర్ష్యూరరీ తప్పుడు తీర్పును రద్దు చేయడం. కోవారెంటో పదవిలో ఉండే అధికారాన్ని ప్రశ్నించడం. అయితే చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. టెక్నాలజీ, సమాజం ఇంత వేగంగా మారిపోతున్న ఈ రోజుల్లో పౌరుల స్వేచ్ఛను కాపాడటానికి 100 ఏళ్ల నాటి ఈ 5 రిట్స్ ఇంకా సరిపోతాయా, లేక మనకు ఇంకేమైనా కొత్త రాజ్యాంగ రక్షణలు అవసరమా? దీని గురించి ఆలోచించండి.